ఇప్పుడు మనం తెలంగాణ పిఓటి యాక్ట్ గురించి చర్చించుకుందాం. ఇది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977. అంటే తెలంగాణ అసైన్డ్ భూములు బదిలీ నిషేధ చట్టం అన్నమాట. ఈ అసైన్డ్ భూములు పేద రైతులకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చిన భూములు. వీటిని అమ్మడం కానీ బదిలీ చేయడం కానీ కుదరదు. ఇది సెక్షన్ 4 ప్రకారము ఎవరైనా బదిలీ చేస్తే ఆ బదిలీని ప్రభుత్వం మళ్ళీ బదిలీ చేసిన ల్యాండ్ను తీసుకొని అర్హులైన రైతులకు మళ్ళీ తిరిగి ఇస్తుంది. లేకపోతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఇది సెక్షన్ 3 ప్రకారం ఏంటంటే అమ్మడం కానీ, కొనడం కానీ, గిఫ్ట్గా ఇవ్వడం కానీ, లేకపోతే దాన్ని లీజుకి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఈ సెక్షన్ 3 ప్రకారం నిషేధిస్తుంది. సెక్షన్ 7 ప్రకారము దీనికి శిక్షలు ఉంటాయి. అంటే అది తెలిసి కూడా వాళ్ళు దాన్ని కొన్నారనుకోండి, ఆ విషయంలో వారికి శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు అది చేసిన వారికి 6 నెలల జైలు శిక్ష, లేకపోతే 2000 జరిమానా ఉంటుంది. కొన్ని మినహాయింపులు ఉన్నాయి దీని విషయంలో. మినహాయింపులు ఏంటంటే రైతు తను బ్యాంకు లోన్ తీసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. లేదా ఎక్స్ సర్వీస్ మెన్ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు దీన్ని అమ్ముకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, అప్పుడే పాసిబుల్ అవుతుంది. దీనికి ఈ పిఓటి చట్టానికి 2018 సవరణ చేశారు. దాని ప్రకారం ఏంటంటే 2017 డిసెంబర్ 31 వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్, అంటే ఏమన్నా అమ్మకాలు జరిగితే అప్పుడు భూమి లేని రైతులు వీటిని తీసుకుంటే వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు.